ప్రియులారా, త్రిత్వము తరువాత 8వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుణము, శత్రువు నామము కీర్తనల సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. పుణ్యాగారపు లోయలను బోధర శిఖరము నాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనవే, సత్యుని హస్తమే భూమి చేసి. ఆయన దైవము పాలితులా, ఆయన వెంబడి గోరెదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనిన దైవవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము
పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 8వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. దేవా, మేము నీ ఆలయమున నీ కృప ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందర పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడయ్యున్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరు
మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయములు మది తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ప్రభువా, నీవు లేనిది మేము మంచిదేది చేయజాలము. నీ చిత్త ప్రకారము జీవించి మనస్సు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దానిని యోచించి దానిని చేయునట్లు శక్తి దాయిచ్చేమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 8వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వము తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఇలాగు వ్రాయబడి ఉన్నది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము,
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వము తర్వాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వరకు ఇలాగు రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. రక్షకుని వెంబడింతునన్నిటిన్ ఘోరమైన కొండలైన జంకొందెను. సురక్షితంబుగాను నేను వల్లుదు. పరమకి
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు. త్రిత్వము తరువాత 10వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకున్నాం. నేటి ధ్యానాంశముగా దైవవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము తెరచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. చెబుదామా? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో త్రిత్వము తరువాత 10వ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి. నీ వాక్యాన్ని విత్తుచున్న నీ సేవకుని మరుగుపరచి నాయనా మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ దినము దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి. పరిశుద్ధ వాక్యము ఎప్పుడూ పరిశుద్ధాత్మావేశము వలన ఈ మాటలు వ్రాయబడ్డాయి, ఈ ప్రవచనాలు వ్రాయబడ్డాయి. భూలోకములో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు లోకములో మిమ్మలను మోసగిస్తారు. వారు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు వంటి వారు. వారు మిమ్మలను కనికరించారు, మిమ్ములను చీల్చివేస్తారు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. కాబట్టి ఈవేళ దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడుడి. ప్రవక్త అనే మాటకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రాఫిట్ అని ఇంగ్లీష్లో వ్రాయబడుతుంది. అలాగే హిబ్రూ పదాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నబీ అనే మాట ఆలోచన చేస్తున్నది. తెలుగు మాట దీర్ఘదర్శి. అటువంటి ఉన్నతమైనటువంటి దేవుని పిలుపు కలిగినటువంటి ప్రవక్తలు కొంతమంది దేవునికి విరుద్ధముగా దేవుడు తమతో చెప్పనటువంటి మాటలను భూలోకములో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియచేస్తూ వారి సొంత మాటలు, ఆలోచనలే ఈ దేవుని మాటలను తెలియచేస్తూ మోసగిస్తూ ఉన్నారు. వారినే అబద్ధ ప్రవక్తలు అంటారు, ఫాల్స్ ప్రాఫిట్స్ అంటారు. అబద్ధ ప్రవక్తలు. ప్రవక్త యొక్క పని ఏమిటంటే దేవుడు ఆ యొక్క ప్రవక్తకు ఏ మాటలైతే తమ నోటితో చెప్పి వారి నోటిలో ఉంచుతారు. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాట ఆ మాటలుగా వారు ఆ వ్యక్తులకు తెలియచేసే పని ప్రవక్తల మీద ఉంది. అలాగూ కాక కొంతమంది ఏం చేస్తున్నారంటే వారి సొంత మాటలు, ఇవి యెహోవా వాక్కు, దేవుని మాటలు అని తప్పుడు వారు ప్రవచనాలు వారు అందజేస్తున్న వ్యక్తులు, వారు అబద్ధ ప్రవక్తలు అనే మాట. కాబట్టి మీరు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. వారు ఏ విధంగా ఉంటారంటే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్న రీతిలో దైవవాక్యము సెలవిస్తున్నది, గొర్రె చర్మము కప్పుకొని వారు మీ యొద్దకు వస్తారు. రెండవది అంటుంది, వారు ఎటువంటి వారట? వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు. వారు పైకి ఎలాగుంటారు? దేవుని సేవకులుగా వారు వస్తారు.
కానీ వారు ఎటువంటి వారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు ఆ అపవాదికి సేవకులుగా వారు ఉంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి అంతరంగములో క్రూరమైన తోడేళ్ళ యొక్క మనస్తత్వం, పైకి కప్పిపుచ్చుకుంటానికి సాధు జంతువు వలె గొర్రె చర్మము కప్పుకుంటూ ఉంటారు. కానీ అబద్ధ ప్రవక్తలు ఎవరికి వారు ఒకవేళ శిష్యులు అంటే అపవాది శిష్యులు. అందుకనే దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనములో ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము వారు ధరించుకొని వారయ్యుండి వారి దొంగ అపోస్తుల వలె వారు ఏం చేస్తూ ఉంటారట, వారు మా వ్యక్తులను మోసపుచ్చుతూ ఉంటారు అని దేవుని వాక్యం. 14వ వచనం సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటుంది. సాతాను ఎలాగూ ఉంటుందంటే వెలుగుదూత వేషం ఎలాగైతే కప్పుకుంటుందో అలాగనే అబద్ధ ప్రవక్తలు కూడా అపోస్తుల వలె వారు సిద్ధపడి అంతరంగములో క్రూరమైన మనస్తత్వముతో తప్పుడు బోధలు వారు చేస్తారు అని దేవుని వాక్యం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనములో నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైనటువంటి తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియదు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది, వారు మందను కనికరింపరు. 20వ అధ్యాయం 30వ వచనంలో మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. చూసారా, ఎక్కడ నుండే కాదు, వంకర మాటలు మాట్లాడేవారు, క్రూరమైన తోడేల మనస్తత్వం కలిగిన వారు బయలుదేరతారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ నుండో రారు, మన మధ్య ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా మాటలను బట్టి నా నామమును బట్టి అబద్ధం ఆడుచు వారు ప్రకటిస్తున్నారు. ప్రభువు నామాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారట, వారు చెప్పుకుంటూ వారు అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇక్కడ దేవుని యొక్క పేరు చెప్పుకొని, అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు యెహోవా దేవుడు మాకు తెలియచేశాడని చెప్పనటువంటి మాటలు ప్రజలతో చెప్పి అబద్ధపు బూటకపు ప్రవచనాలు వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనములో దైవవాక్యం అంటుంది, అబద్ధ ప్రవచనములు ప్రకటించి ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను వారు లయమైపోతారు. అబద్ధ ప్రవక్తలకు వచ్చే శిక్ష ఏమిటంటే వారికి కరువు కాటకాలు, రెండోది ఖడ్గము వలన వారు శిక్షింపబడతారు. ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయములో 14వ వచనములో చూస్తే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఇక్కడ యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన వారు క్రియలు చేయగా, యెరూషలేము ప్రజలు ఘోరమైన క్రియలు కార్యములు పనులు చేయగా నేను చూచితిని. యెహోవా దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 23వ అధ్యాయంలోనే 15వ వచనములో చూస్తే యెరూషలేము ప్రవక్తలు అపవిత్రత దేశమంతటా వ్యాపించారు. యెరూషలేము ప్రవక్తలు వారి యొక్క అపవిత్రత ఎక్కడ వరకు వ్యాపించిందట అండి, దేశమంతటా. వారు ఏం చేస్తున్నారు, అబద్ధపు బోధలు చెబుతూ ఉన్నారు. యెహోవా దేవుడే మాట మాకు సెలవిచ్చాడు అని వారు అబద్ధాలు పలుకుతూ ఉంటూ ఉన్నారు.
కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయములో 16వ వచనములో చూస్తే వారు మిమ్మల్ని భ్రమ పెడుతూ ఉంటారు. చూసారా, వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, పైకి గొర్రె చర్మం కప్పుకుంటారు. అపోస్తుల వరే వాళ్ళు బోధ చేస్తూ ఉంటారు, మిమ్మలను మభ్యపెడుతూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యం. మిమ్మలను భ్రమ పెడుతూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలబెడుతూ ఉన్నది. కాబట్టి 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ వచనములో చూస్తే, నన్ను తృణీకరించే వారితో మీరు క్షేమము కలుగునగాక అని. ఎవరండి? యెహోవా దేవుని ఎవరైతే తృణీకరిస్తారో, దూరముగా చేసుకుంటారో, ఆయనకి విరోధముగా విగ్రహారాధన ఎవరు చేస్తారో వాళ్ళతో ఏం చెబుతూ ఉంటారంటే, ఇక్కడ మీకు క్షమము కలుగునుగా కానీ యెహోవా దేవుడు ఇదిగో సెలవిచ్చినని. అక్కడ ఒకడు తన మూర్ఖత చెప్పున నడువగా మీకు కీడు కలగదు. వాళ్ళు మూర్ఖులుగా జీవించి, వాళ్ళు మూర్ఖపు ఆలోచనలతో ఇతరులను మభ్యపెట్టి తిరుగుబాటు చేసి దేవునికి విరోధులుగా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏం చెప్తారట, ఇక్కడ మీకు కీడు కలుగదు అని ఎవరి తోచిన దర్శనమును బట్టి వారు పలుకుతూ ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలోనే 23వ అధ్యాయం 21వ వచనములో, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను పరుగెత్తుచూ వచ్చేదారు. నేను పంపలేదు అంటున్నాడు యెహోవా దేవుడు, అయినా వాళ్ళు పరుగెడుతూ మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనములో చూస్తే, ఇక్కడ అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. అబద్ధ ప్రవక్త మోసమే. వాళ్ళు ఏంటంటే, దేవుడు చెప్పాడు మీకని ఆయన చెప్పనటువంటి మాటలు చెప్పి మోసపుచ్చుతారు. యెహోవా దేవుడు నిజంగా ప్రవక్తకి చెప్తే వారు మోసపోకుండా మంచి మాటలు చెప్పి పంపుతారు. అది కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ 24వ వచనంలో, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తారు. ఏర్పరచబడిన ప్రవక్తలను కూడా మోసం చేయటానికట వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారట, అనేకమైన అద్భుతాలు చేస్తారట, సూచక క్రియలు చేస్తారట. కాబట్టి మేమే ప్రవక్తలమని వారు ఏర్పాటు చేయబడిన వారిని కూడా మోసపుచ్చుతారు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి యోహాను మొదటి పత్రికలో ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్యం అంటుంది, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నీవు నమ్మొద్దు. ఆయన దేవుని సంబంధమైన వారితో మీరు జాగ్రత్తగా పరీక్షించండి. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు కనుక ఇక్కడ ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవి కావో అవునో మీరు పరీక్షించుకోనండి అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో అబద్ధ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? ప్రజలలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం ఏమని హెచ్చరిక చేస్తుందంటే, ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకున్నాం. 13వ వచనములో దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని. ఎవరు శరీరానుసారంగా ప్రవర్తించిన వారు? అబద్ధ ప్రవక్తలు. వారికి వచ్చే శిక్ష ఏమిటి? క్షామము కలుగుతుంది, వారికి శిక్ష వస్తుంది అన్నాడు దైవవాక్యం. ఇప్పుడు కూడా అదే వాక్యం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు కానీ
ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించేదారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న మనము శరీర సంబంధమైన క్రియలను ఏం చేయాలి? చంపటానికి దేవుడు అధికారం మనకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాను. 14వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. అపవిత్రాత్మ చేత, లోక సంబంధమైనటువంటి దురాత్మల సమూహము చేత ప్రేరేపించబడితే మరణము. కానీ మరణమును ఒకవేళ మనము జయించగలిగితే, ఆత్మ సంబంధముగా మనము జీవించగలిగితే మీరు దేవుని కుమారులై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని 15వ వచనంలో అంటాడు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ ఆత్మను పొందిన ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. కాబట్టి మనం దత్తపుత్రాత్మను మనం కలిగి ఉన్నాము, మనం విడిపించబడ్డాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకని 16వ వచనంలో ఇక్కడ గొప్ప సాక్ష్యం మన కొరకు ఇవ్వబడింది. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరి పిల్లలమట? మనం అపవాది పిల్లలము కాదు. అపవాది కార్యాలు చేయటానికి, అబద్ధ బోధలు చేయటానికి, అబద్ధ ప్రవక్తలుగా ఉండటానికి మనం దేవుని పిల్లలమని దేవుని యొక్క ఆత్మే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పిల్లలమైతే వారసులమనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మనం ఎవరికి వారసులం? క్రీస్తు వారసులం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో భాగస్థులుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకొని దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాం. మనం దేవుని పిల్లలను మనం పిలువబడుచున్నాం. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే అబద్ధపు బోధలు మనము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. 18వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాడు. 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని పిల్లలము, దేవుని ఆత్మ కలిగిన వారము, మనము దేవుని దత్తపుత్రులముగా మనం ఉన్నాం. మనము శరీర సంబంధము కాదు, దేవుని ఆత్మ సంబంధం. అబద్ధ ప్రవక్తలుగా కాదు, దేవుడు పంపిన ప్రవక్తలుగా ఉందాం. ఆయన నోటికి నోరుగా ఉందాం. ఆయన సెలవిచ్చిన రీతిలో ప్రకటిద్దాం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెళ్ళుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానందము నాకు మరలా
పుట్టించుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు వందనాలు, వారి బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా నీ పరలోకపు దీవెనలతో ఆశీర్వదించండి. దేవా, నీవిచ్చినటువంటి వాక్యానుసారముగా జీవించటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి నాయనా మంచి వాతావరణము కొరకు, నాయనా చల్లటి వాతావరణము కొరకు ప్రార్థిస్తాను. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి యొక్క నాయనా ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్లో తోడుగుండండి. ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రమోషన్స్లో ఉన్నటువంటి వారికి నాయనా మరి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. నాయనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఎవరు తండ్రి ఉదయకాలమునైనా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరము దాయిచ్చే. యాక్సిడెంట్స్ అయినటువంటి బిడ్డలను తండ్రి నాయనా నీవే త్వరలో నాయనా వారిని ముట్టి నాయన స్వస్థపరిచి లేవనెత్తమని, ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఇదిగో ఆర్థోపెటిక్ ప్రాబ్లంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారిని తండ్రి, గుండె బలహీనతతో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయనా, మా దేశము కొరకు నాయనా ఇదిగో తండ్రి, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నాయనా నీ పరిచర్య నాయన అనేక మందికి చేరటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఒకసారి ప్రభువా, ఈ యొక్క నాయన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరలోకపు దీవెనలు వారిపై కుమరించమని నాయనా, మరి ఒకసారి తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించు, శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీయు దేవుని స్తుతించు
సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్.